ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వింటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు. నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బీస్ట్ హస్బెండ్ పార్ట్ 42. సిగ్గుపడితే నాకు మనవడు ఎలా వస్తాడే కోడలా అని ముందు భోజనం కంప్లీట్ చేయని చెప్తారు. సైలెంట్గా ఎలాగోలా డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత జాను చేతిలో పెట్టి ఇంకా రూమ్లోకి వెళ్ళు అని పంపిస్తారు. చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ తన రూమ్ వైపుగా వస్తుంది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి చందమామని చూస్తూ కనిపిస్తాడు రేయాన్ష్. ఆమె అందల చప్పుడుకి అతను తిరిగి చూసేసరికి దివి నుండి భూమి మీదకు వచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది. ఆమెను చూస్తూనే అలానే మైమరిచిపోతాడు. రూమ్లోకి వచ్చి నిలబడిన ఆమెను చూస్తూనే అతని అడుగులు ఆమె వైపు పడుతూ ఉంటాయి. అతని అడుగులు ఆమె వైపు పడుతూ ఉంటే ఆమె గుండెసడి పెరిగిపోతూ ఉంటుంది. తెలియకుండానే కంగారు వచ్చి చేరుతుంది. చిన్నగా నుదుటిపై చెమటలు పడుతూ ఉంటాయి. జానుకి ఇంచు గ్యాప్లో నుంచొని ఉన్న అతన్ని చూస్తుంటే ఆమె కనురెప్పలు భారంగా మారిపోయి కిందకి వాలిపోతాయి. ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని అక్కడే ఉన్న టేబుల్పై పెడతాడు. తల వంచుకుని సిగ్గుపడుతున్న జానుని చూస్తే ఇంకా ముద్దొచ్చేస్తుంది. వెంటనే ఆమెను లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళి బెడ్పై పడేస్తాడు. ఆమెపై చేరి పూర్తి బరువు పడకుండా 2 చేతులతో బ్యాలెన్స్ చేస్తూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. సూటిగా చూడలేక మొహం తిప్పుకుంటుంది. ఏ డార్లింగ్, లుక్ ఎట్ మై ఐస్ అని అతని వాయిస్ హస్కీ టోన్లో వినిపిస్తుంది. అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఆమెకు ఎంతో ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ఆమె నుదుటిపై పట్టిన చెమటలను ఫింగర్స్తో తుడుస్తూ, ఎందుకు టెన్స్ ఫీల్ అవుతున్నావు డార్లింగ్ అని ఆమె చెవి దగ్గర హస్కీగా మాట్లాడతాడు. ఒక్కసారిగా ఆమె గుండె వేగం పెరిగిపోతుంది. ఆమె గుండె చప్పుడు అతనికి వినిపిస్తూ ఉంటుంది. రిలాక్స్ డార్లింగ్ అని అతడు బెడ్ మీదకి వాలి ఆమెని మీదకి లాక్కుంటాడు. నీకు ఇష్టం లేకుండా నేను టచ్ కూడా చేయను డార్లింగ్ అని ఆమె మెడవంపుల్లో మొహాన్ని పెట్టి మాట్లాడతాడు. ఆమె అతన్ని టైట్గా హగ్ చేసుకునేసరికి అతడు ఆమె వెన్ను నిమురుతూ ఉంటాడు. కొంచెం సేపటికి ఆమె నార్మల్ అవ్వడంతో ఆర్ యూ ఓకే డార్లింగ్ అని అడిగేసరికి హా అని చెప్తుంది. ఆమె చెవి దగ్గర చిన్నగా ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటావా అని, లేకపోతే ఆమె చెవి తమ్మెను లాగుతూ అడుగుతాడు. మీ ఇష్టం శ్రీవారు అని 2 చేతులతో మొహాన్ని కప్పుకొని మాట్లాడుతుంటే, అంటే అమ్మ దొంగ అని మెడ మీద ముద్దులు పెడుతూ భుజంపై ఉన్న బ్లౌజ్ని పక్కకు జరిపి భుజంపై చిన్నగా కొరుకుతాడు. దెబ్బకి ఆమె నోటి నుండి హిస్ అనే శబ్దం రావటం అతన్ని రెచ్చగొడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆమె 2 చేతులని ఒక చేతులతో హ్యాండిల్ చేస్తూ ఎర్రగా ఊరిస్తున్న పెదవులని అందుకుంటాడు. చిన్నగా అతని చెయ్యి ఆమె నడుం భాగాన్ని తాకుతుంది. జానీ బాడీ కూడా నిదానంగా కంట్రోల్ మిస్ అవుతూ ఉంటుంది. అతని పెదవులు నెమ్మదిగా కంఠం మీదుగా కిందికి వెళుతూ ఎదభాగానికి చేరి ఎదభాగంపై లోతైన పంటిఘాటు ఇచ్చేసరికి ఆమె అతన్ని టైట్గా పట్టుకొని గోళ్లతో గిచ్చుతుంది. పూర్తి మైకంలో మునిగిపోయిన అతడు ఆమె ఒంటిపై ఉన్న వస్త్రాలను వేరు చేసే పనిలో పడతాడు. ఆమె శరీరమంతా ముద్దులు పెడుతూ ఆమెకు మైకం కలిగేలా చేసి ఆమెను అల్లుకుపోయే పనిలో పడతాడు. అలా గంటపాటు సాగిన వారి కలయికలో ఇద్దరూ ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ ఆ రాత్రిని కూడా మధురమైన రాత్రిగా మార్చుకుంటారు. పబ్కి వెళ్ళిన గుణ ఎంట్రన్స్లోనే కారు పార్క్ చేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన అతడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి తనకు నచ్చిన డ్రింక్ ఆర్డర్ చేసి తాగుతూ ఉంటాడు. లైట్ మ్యూజిక్తో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అతడు కూడా వెళ్ళి తాగి అక్కడే ఉన్న అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళల్లో ఒక అమ్మాయి అతనితో దగ్గరగా అతన్ని టెంప్ట్ చేసే విధంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమె ఎత్తుపల్లాలను చూస్తుంటే అతనిలో కోరికలు రేగుతాయి. ఆమెను దగ్గరికి లాక్కొని నడుముని నలిపేస్తూ ఉంటాడు. హస్కీగా ఆమె చెవిలో ఐ వాంట్ యూ బేబీ అంటాడు. ఆమె కూడా ఫుల్ డ్రింక్ చేసి ఉండడంతో రూమ్లోకి వెళ్దామా అని అడుగుతుంది. ఆమె కళ్ళల్లోని కోరిక అతనికి పూర్తిగా తెలుస్తూ ఉంటే అఫ్ కోర్స్ అని చెప్పి
రూమ్ కీస్ తీసుకొని ఒక బాటిల్ తీసుకొని తనతో కలిసి రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వచ్చిన అతడు వెంటనే ఆత్రంగా తీసుకువెళ్ళి బెడ్పై పడేస్తాడు. సింగిల్ పీస్ డ్రెస్ అవడంతో ఆమె డ్రెస్ అతని చూపు టైస్ పైకి వెళ్తుంది. నున్నగా తెల్లగా మెరిసిపోతున్న ఆమె పాదాలను చూస్తూ ఉండలేక అతని చేతులు ఆమె టైస్ పై పడతాయి. పూర్తి కోరికలతో ఆమెను చూస్తూ ఉంటే అతను ఇంకా ఆగలేక ఆమె టైస్ పై ముద్దులు పెడుతూ ఆమె ఒంటిపై ఉన్న సింగిల్ డ్రెస్ని వేరు చేసే పనిలో పడతాడు. ఆమె శరీరం అంతా ముద్దులు పెడుతూ నచ్చిన చోట్ల పంటిఘాట్లు ఇస్తూ నాలుకతో లీక్ చేస్తూ ఆమెను ఇంకా రెచ్చగొట్టే పనిలో పడతాడు. ఆమె పూర్తిగా అతనికి సహకరిస్తూ ఉంటే ఇంకా రెచ్చిపోతూ ఆమె ఒంటిపై ఉన్న వస్త్రాలను వేరు చేసుకొని ఆమెపై పడిపోతాడు. నెమ్మదిగా ఆమె ఎత్తుపల్లాలను చేతులతో నలిపేస్తూ ఆమెలోకి ప్రవేశిస్తాడు. ఆమె నోటి నుండి వచ్చే మోన్స్కి అతనికి ఇంకా ఉత్సాహం పెరిగిపోతుంది. గుణ తాగిన మత్తులో ఇంకా ఉత్సాహంగా అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆమె నుండి వస్తున్న సహకారానికి అతనికి ఇంకా ఏదో కావాలి, ఏదో తీసుకోవాలి అనే ఆరాటన పెరిగిపోతుంది. ఆమెకు గ్యాప్ అనేది ఇవ్వలేకుండా తెల్లవార్లు నిద్ర లేకుండా చేసి ఒంట్లో ఉన్న ఎనర్జీని కాస్త లాక్కొని పక్కన వాలిపోతాడు. అలా వాలిపోయిన అతడు స్పృహ లేకుండానే నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఉదయం 9 గంటలకు నేలకు వచ్చిన అతనికి పక్కనే బెడ్పై ఒంటిపై ఏమీ లేకుండా ఒక అందమైన అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఆమెను చూస్తుంటే అతనికి కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. అతని చేతులు ఆమె శరీరంపై నాట్యం ఆడుతూ ఉంటాయి. మత్తుగా ఇంకా చాలు బేబీ అని హస్కీగా మాట్లాడుతుంది ఆమె. ఆమె ముద్దుగా మాట్లాడుతూ ఉంటే అతనిలో కోరికలు గుర్రాల్లా పరిగెడతాయి. ఇంకా ఉండలేక ఆమె ఒంటిపై అక్కడక్కడ టచ్ చేస్తూ ఆమెకు ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆమెకు ఇంకా మత్తు వదలకపోవడంతో అతనికి పూర్తిగా కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. గంటపాటు సాగిన వారి కలయిక తర్వాత ఆమె పక్కన చేరి థ్యాంక్ యూ బేబీ అని చెప్పి అక్కడే కింద పడి ఉన్న బట్టలను ₹1,00,000 తీసుకువచ్చి ఆమె దగ్గర పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి అక్కడ నుండి రూమ్లో నుండి బయటకు వచ్చేస్తాడు. కారులో వస్తూ ఉండగా అతనికి వాళ్ళ డాడీ నుండి కాల్ వస్తుంది. పురుషోత్తం గారు కోపంగా ఎక్కడున్నావు గుణ అని అడుగుతారు. ఇంటికి వస్తున్నాను డాడీ, వచ్చాక మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడు. కారు పార్క్ చేసి లోపలికి వస్తూ ఉండగా గుమ్మంలో నుండే మాటలు వినిపిస్తాయి. అతను గుమ్మం దగ్గర కనిపించగానే పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక 23 ఏళ్ల అమ్మాయి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అతని దగ్గర నుండి తాగిన స్మెల్ ఇంకా అమ్మాయిల పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేసరికి ఆమెకు ఎంతో అనుమానం వచ్చి అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సీరియస్గా చూస్తుంది. నేను పక్కకి నెట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఆగు బావా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, డ్రింక్ చేసావా అని సీరియస్గా అడుగుతుంది. నీకెందుకు మైత్రి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు అని సీరియస్గా అతని గొంతు వినిపిస్తుంది. దానికి చెప్పాల్సిన అవసరం లేదేమో, తండ్రిగా అడుగుతున్నాను, నాకు చెప్పాల్సిందని నీకు తెలియదా అని సీరియస్గా పురుషోత్తం గారు గొంతు వినిపిస్తుంది. పబ్కి వెళ్ళాను అని కేర్లెస్గా మాట్లాడతాడు. వెళ్ళావు, డ్రింక్ చేశావు, కానీ అమ్మాయి పర్ఫ్యూమ్ వాసన నీ డ్రెస్ మీద ఎందుకు వస్తుంది బావా అని అడుగుతుంది. నువ్వు అతి ప్రశ్నలు వేయడం మానుకో మైత్రి అని అతని గొంతు సీరియస్గా వినిపిస్తుంది. అది నా మేనకోడలు, దాన్ని ఒక్క మాట అన్నా సరే నీకు మామూలుగా ఉండదు అని పురుషోత్తం గొంతు వాయిస్ వార్నింగ్ వినిపిస్తాడు. అయినా నా ఇంటికి ఎందుకు వచ్చావే నువ్వు, వెళ్ళిపో అని సీరియస్గా అడుస్తాడు గుణ. ఇది నీ ఇల్లా, ఎవడు చెప్పాడు, ఇది నా మేనమామ ఇల్లు, అందుకే వచ్చాను అని ఆమె కూడా సీరియస్గా మాట్లాడుతుంది. ఇంకేం మాట్లాడలేక రూమ్ వైపుగా అతని అడుగులు పడతాయి. ఒక నిమిషం గుణ, నీతో మాట్లాడాలి అని పురుషోత్తం గారి గొంతు వినిపించేసరికి నాకు ఇప్పుడు వినే మూడ్ లేదు డాడీ అని చెప్తాడు. నీకు మాటలు వినడానికి మూడ్ లేదేమో కానీ అమ్మాయిలతో పడుకోవడానికి మాత్రం మూడ్ ఉంటుందా బావా అని సీరియస్గా అడుగుతుంది మైత్రి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని వచ్చి ఆమె పీక పట్టుకుంటాడు.
ఆమె కూడా ఎక్కడా తగ్గకుండా సీరియస్గా అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంది. ఇద్దరి చూపులు ఒకరినొకరు కాల్చుకునే విధంగా ఉంటాయి. నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా గుణ అని సీరియస్ అవుతారు పురుషోత్తం గారు. ముందు నా కోడల్ని వదులు అని ఆయన వాయిస్ బేస్లో వినిపిస్తుంది. నీకేం తెలుసని మాట్లాడుతున్నావే నువ్వు? నా లైఫ్ నాకు నచ్చినట్లుగా ఉంటా, ఎవరికో నచ్చినట్లుగా బ్రతకను నేను అని సీరియస్గా మాట్లాడతాడు. ఇప్పటికే నా కోడలి మీద నీ బలం చూపించాల్సిన అవసరం లేదు. నా కోడలు వదిలేయ్ అని పురుషోత్తం గారు గొంతు వినిపించేసరికి తనని వదిలి కోపంగా చూస్తూ ఉంటాడు గుణ. టు బీ కంటిన్యూడ్. మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను.